సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే శుక్రుని యొక్క అనుకూలత ఈ రాశి వారికి కొంత తగ్గి భృగు షట్కము అనేటువంటి ఒక దోషం ఏర్పడింది. అయితే ఈ స్థితిగతుల వల్ల ఏమవుతుంది అంటే కొంత వచ్చేటువంటి ధనం కన్నా వెళ్ళిపోయేటువంటి డబ్బు ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ధనం అనేటువంటిది కొంత శుభ కార్యక్రమాలకు దైవ కార్యక్రమాలకు ఖర్చు పెట్టినప్పటికీ కూడా గత వారాలతో పోల్చుకుంటే కొంత ఖర్చు పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే పంచమ స్థానంలోంచి ఎప్పుడైతే శుక్రుడు తప్పుకున్నారో నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా, ఉద్యోగ మార్పు చేయాలి, వ్యాపార అభివృద్ధి చేయాలి, లేదా చదువు ఈ రకంగా ముందుకెళ్ళాలి, లేదా ఎవరితోనైనా మాట్లాడాలి, కలవాలి, ఒక డెసిజన్ జీవితంలో ఏ ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి అన్నా దానికి గురువుల్ని సంప్రదించడం కానీ తల్లిదండ్రుల యొక్క వారి యొక్క ఆలోచనను కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీకు నిర్ణయాత్మక శక్తి తక్కువగా ఉన్నది. అలాగే తోబుట్టువులతోటి ఉండేటువంటి సఖ్యత చాలా బాగా పెరుగుతుంది. అయినప్పటికీ ఈ సింహరాశి వారు ప్రయాణాలు చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ప్రయాణాలు చేయడానికి కుదరదు. ఎందుకంటే ప్రతి ప్రయాణము కూడా వాయిదా పడుతూ ఉండడం కానీ లేదా క్యాన్సిల్ అవుతూ ఉండడం కానీ జరుగుతుంది. అందువల్ల ఎక్కడికైనా వెళ్ళాలి, టికెట్లు బుక్ చేసుకోకూడదు. ఏదైనా అప్పటికప్పుడు అంతగా అవసరమైతే ప్రయాణానికి వెళ్ళాలి, కానీ ఈ ముందుగా టికెట్లు తీసుకునేటువంటి వారికి ఆ డబ్బు పోతుంది తప్పితే ప్రయాణాలు మాత్రం సాధ్యం కావు. ఈ విషయాన్ని ప్రధానంగా సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగున్నాయి. గతంతో పోల్చుకుంటే ఆదాయ మార్గాలు కొద్దిగా తగ్గినప్పటికీ కూడా మీకుండేటువంటి ఖర్చులకు అది సరిపోతుంది. అయినా అదనంగా కొంత ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మీకుండేటువంటి పరిమితమైనటువంటి వ్యయంతో ముందుకు వెళుతూ ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ అవి కూడా కొంత తక్కువగానే రావడానికి ఆస్కారం ఉన్నది. అయినప్పటికీ అటు వ్యయకుజుడు కానీ అష్టమ రాహువు కానీ ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగానే ప్రోత్సహిస్తారు. అందువల్ల తిండి తినేటప్పుడు అంటే ఏదైనా లోపలికి ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆహారం మంచిదా కాదా, ఫుడ్ పాయిజన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఈ రెండు గ్రహాల వల్ల జరుగుతుంది కాబట్టి కొంత మితమైనటువంటి పరిమితి అంటే కొంత ఆహారం తీసుకుంటూ ఉండాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఈ వారంలో ప్రత్యేకించి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావు. ఒకవేళ వచ్చినా కూడా వాటి నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వాటి పరంగా ఇబ్బందులు ఏమీ లేవు. ప్రత్యేకించి చదువుకునేటువంటి వారికి కూడా ఈ వారం చాలా బాగుంది. కాబట్టి సింహరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు.